గురూజీ బెంగళూరు నుంచి హరిబాబు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి హరిబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వైఫ్ అండి, ఝాన్సీ రాణి పేరు. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం పుష్యమి అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే. మా ఆవిడ గురించి తెలుసుకున్నానండి, మా వైఫ్ గురించి. ప్రజెంట్ తను గ్రూప్ ఏపీఎస్సి రాస్తుంది, అవుతుంది. యూపీఎస్సికి గ్రూప్ 2 అనమాట. సో తనకి గవర్నమెంట్ అంటే అంత ముందు సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేసింది. సో అన్లక్కీగా టైం సెట్ అవ్వలేదన్నమాట, పిల్లలు అది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. తను కెరీర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, చాలా సిన్సియర్ గా ఎప్పుడు జాబ్ కొట్టాలని చెప్పేసి ఎప్పుడు తాపత్రపడతా ఉంటది. ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పుడైనా 100% సక్సెస్ఫుల్ అయిపోతారు. జాతకంలో కూడా నేను చూస్తున్నాను, పుష్య నక్షత్రం అని మీరు చెప్పారు, బుధవారం రోజు జన్మించారు. అవునండి, బుధవారం రోజు పుష్య నక్షత్రము, బుధవారం రోజు జన్మించారు. లగ్నం వచ్చి ఉదయాన్నే, అంటే విశేషంగా వీళ్ళు జన్మించింది మార్చ్ నెలలో, మార్చి 14th అండి. ధనుర్ లగ్నం అని చెప్పినట్టు అంతకుముందు వేరే చోట చూపిస్తే. ఎస్, ఇక్కడ ఏం జరుగుతుందంటే జన్మజాతకంలో మనం చూసినప్పుడు ధనుర్ లగ్నంలో వీళ్ళు జన్మించారు. లగ్నాధిపతి గురు. ఓకే. గురు స్వక్షేత్రంలో ధనుస్సు రాశిలో కూర్చున్నాడు. ఓకే. అంటే విశేషంగా ఈ ఒక మీన లగ్నంలో జన్మించారు వీళ్ళు. మీన లగ్నం అంటే ధనుర్ లగ్నం కాదు, మీన లగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి ధనుర్ రాశిలో కూర్చున్నాడు. ఇది జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తుందంటే వీళ్ళకి ఉన్నత అధికార స్థానము లభించను. అంటే ప్రభుత్వ ఉద్యోగం 200% జన్మజాతకంలో ఉంది. కానీ వీళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. కానీ ప్రజెంట్ వీళ్ళది ఏమైపోయిందంటే టైం బ్యాడ్ పీరియడ్ జరుగుతూ ఉంది. అంటే గోచార పనుల్లో దశాభిముఖాలు అంటే ఏ దశ జరుగుతుంది అని చూస్తూ ఉంటే అక్కడ ఇది పవర్ లేదన్నమాట. కానీ లగ్నాధిపతి చాలా పవర్ ఉంటుంది, 100% సక్సెస్ఫుల్ అవుతుంది. మీరేం భయపడకండి. గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అయితే రానే వస్తుంది. ఏకాగ్రతగా చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చంచల స్వభావం, చిన్న చిన్న దానికి అప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. కరెక్ట్ డిసిషన్స్ కూడా తీసుకోదు. వీళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేటస్, వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, అన్నిటికీ కూడా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోరు. సెన్సిటివ్, చాలా చిన్న చిన్న విచారం మనసుకు తీసుకొని పెద్దగా చేసుకునేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన వీళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంది. వీళ్ళు అదే కాన్ఫిడెన్స్ ఉండి నేను చెయ్యగలను, నేను చదువుతాను, నా వల్ల అవుతుంది అని ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వీళ్ళకి 100% గ్రూప్ పోస్ట్ దొరికేస్తుంది. మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రజెంటు వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయమని చెప్పండి. ప్రతి బుధవారం మహావిష్ణు మరియు దుర్గా 2 అంటే అమ్మవారు ఒక కంచంలో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఒక కంచంలో చిన్నగా విగ్రహం కానీ ఫోటో కానీ 2 విష్ణు పెట్టుకోవాలన్నమాట. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.